Trichome, most trusted and reputed brand in agrochemicals. నమస్తే నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ట్రైకమ్ ఆగ్రో. రైతుల ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేల తల్లి. ఇవాల్టి కార్యక్రమంలో ప్రకృతి సిద్ధంగా బయోచార్ని తయారు చేసుకుంటూ పంటలను సాగు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. సాగులో మంచి దిగుబడుల కోసం రైతులు విభిన్న రకాల విధానాలను అనుసరిస్తుంటారు. అదే క్రమంలో ఇప్పుడు పంట పొలాల్లో ఉండే వ్యర్థాలతో వచ్చే బొగ్గు ద్వారా బయోచార్ విధానాన్ని ఉపయోగించి సాగులో మంచి దిగుబడులను సాధించడానికి అవకాశం ఉందని స్వతంత్ర శాస్త్రవేత్త నక్క సాయి భాస్కర్ రెడ్డి అంటున్నారు. ఈ బయోచార్ ప్రత్యేకతలేంటో ముందుగా తెలుసుకుందాం. బయోచార్ పంట పొలాల్లో ఉండే వ్యర్థాలను కాల్చి తిరిగి ఆ పంటల అభివృద్ధికి వినియోగించుకునేలా తయారు చేసుకునే ఓ ప్రక్రియ. ఈ విధానంపై తెలుగు రాష్ట్రాల రైతులకు అవగాహన కల్పించాలన్న తపనతో స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్క సాయి భాస్కర్ రెడ్డి గారు వివిధ ప్రాంతాలలో రైతుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, పర్యావరణ పరంగా దీని ప్రయోజనాల గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. క్షేత్ర ప్రయోగాలు చేస్తూ ఇప్పటికీ 5 పుస్తకాలను రాశారు. ఈ పుస్తకాలు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేలా ఆన్లైన్లో ఉంచారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్, అంకుషాపూర్ గ్రామాల్లోని పిట్టల ఆర్గానిక్ ఫార్మ్స్ లో ప్రత్యేక వర్క్ షాప్ ని నిర్వహించారు. ఈ బయోచార్ ప్రాముఖ్యతపై భాస్కర్ రెడ్డి గారి మాటల్లోనే విందాం. బయోచార్ అనే పదం కొత్తది, కానీ ఇది తెలియందంటూ ఎవరు లేరు. మన నాగరికత మొదలైనప్పటి నుంచి అంతకంటే ముందు కూడా ప్రకృతి సిద్ధంగా బొగ్గు అనేది తయారైతేనే ఉన్నది. అయితే 2 రకాల బొగ్గులని అనుకోవాలి. ఒకటేమో భూమి కింద అయ్యే బొగ్గు, అదేమో కోల్ అని అంటాం మనము. ఇంకో బొగ్గుని చార్కోల్ అంటాం. చార్కోల్ అంటే మామూలుగా సాధారణంగా మనకు కట్టెల పొయ్యిలలో కూడా వంట వండినాక ఇంత బూడిద బొగ్గు అని వస్తుంది. సో ఈ బొగ్గు కూడా మనము చెట్లకు ఉపయోగించవచ్చు. అంటే మట్టిలో కూడా యాడ్ చేసి దీన్ని ద్వారా ఏదైతే బయోచార్ అని మనం ఈ మధ్యన డిస్కషన్ చేస్తున్నామో ఆ గుణాలు అన్నిటినీ కూడా ఇందులో చూడవచ్చు. ఎందుకనంటే ఒక కట్టెల పొయ్యిలు కూడా సాధారణంగా ఒక 450 డిగ్రీల నుంచి 700 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంటుంది. సో యావరేజ్గా చూసుకుని 550-600 మధ్యన టెంపరేచర్ ఉన్నట్టే. ఈవెన్ బయోచార్ రీసెర్చ్ మొత్తం చేసి కూడా వాళ్ళు చెప్పింది అదే. ఈ టెంపరేచర్లో ఏ బయోమాస్ అన్నా, బయోమాస్ అంటే మనము కట్టెలనండి, పంట వ్యర్థాలనండి, లేదా షెల్స్ అని అంటాం, లైక్ క్యాష్యూ నట్ అని అంటాం కదా, దాని మీద ఉండే పొట్టు, సో అలాంటివి, ఆఖరికి గడ్డి, ఈవెన్ పత్తి కట్టే, ఏదైనా సరే బయోమాస్, దాన్ని మనము బొగ్గు అనేది చెయ్యొచ్చు. అంటే ఈ వంట చేసేటప్పుడు వచ్చేది బై ప్రోడక్ట్ అంటాము. లేదా విడిగా కూడా మనం ఒక గుంత కొట్టి ఆ గుంతలో బొగ్గు తయారు చేయొచ్చు. లేదా ఈవెన్ బయట కూడా ఒక కుప్పలాగా పెట్టి పైర్ అంటాం, అట్లా పెట్టి మీద మండిస్తే కూడా అవుతుంది. లేదా తర్వాత మనకు ఇది అర్త్ మౌండ్ కిల్ అని అంటాం, ట్రెడిషనల్గా చూసి ఉంటారు. మొత్తము మనము కుప్ప పెట్టి దాని మీద ఆకులు అది పెట్టి దాని మీద మట్టి మొత్తము రుద్ది దాని లోపల మీద ఇంగ్లాలు వేస్తే ఒక వారం 10 రోజులలో మనకు మొత్తం బొగ్గు అవుతుంది. ఇట్లా కుండల్లా గడతారు అన్నట్టు ఇటుకలతోటి. సో అందులో కూడా మొత్తం కట్టెలు పెట్టేసి మంట పెడితే మళ్ళీ అది కూడా వారం 10 రోజులలో మనకు బొగ్గు అవుతుంది. సో ఇది కాకుండా మనకు ఈ కోంటికి అనేటివి ఉన్నాయి. అంటే ఇట్లా కోన్ షేప్లో మనం ఒకటి ఐరన్ షీట్లో ఒకటి చేస్తాం, చేసి అందులో కూడా మామూలుగా మనము యజ్ఞాలు చేసేది ఉంటుంది కదా, యజ్ఞంలో కూడా బొగ్గు అవుతుంది. ఎప్పుడు మనము మొత్తం మంట అయిపోయినాక దాన్ని కిందేసి నీళ్లు తల్లుతాయి. కానీ అట్లనే వదిలితే మనకు బూడిద భస్మం అని అంటాం, అట్లా తయారవుతుంది. విభూది అంటాం, అలాంటివి తయారవుతాయి. ఇది కాకుండా హై ఎండ్ టెక్నాలజీ అంటే రిటార్ట్స్ అని అంటాం. రిటార్ట్స్ అని అంటే కంప్లీట్ కంట్రోల్ తోటి అస్సలు ఆక్సిజన్ లేని కండిషన్లో మనం దాన్ని వేడి చేస్తే బొగ్గు అవుతుంది. బొగ్గే కాదు, అందులోకించి మనకు వుడ్ వెనిగర్ అనేది వెళ్తుంది, అసిడిక్ ఉంటుంది. అది మనము చెట్లకు అన్నిటికీ ఇవ్వచ్చు నీళ్ళలో కలిపి, అది చాలా లాభం అవుతుంది.
అట్లనే ఆ బయో ఆయిల్స్ కూడా తీయొచ్చు. లేదా ఈ యొక్క ఆస్ఫాల్ట్ అని అంటాము, అంటే తార్ లాంటిది, అంటే మన డాంబర్ లాంటి మెటీరియల్ కూడా వెళ్తుంది, అది కూడా వెళ్తుంది. తర్వాత దాంట్లోకి వచ్చే గ్యాస్ని మళ్ళీ కాల్చవచ్చు, బర్న్ చేయొచ్చు. దాన్ని పైరో గ్యాస్ అని అంటాము, సిన్ గ్యాస్ అంటాము, అవి కూడా వస్తాయి. దాంతో జనరేటర్లు కూడా రన్ చేయొచ్చు. అంటే బొగ్గే కాకుండా ఇతరత్ర బై ప్రోడక్ట్స్ కూడా మనకు వెళ్తుంటాయి అన్నట్టు. సో ఒక సిస్టమేటిక్ పద్ధతిలో చేస్తే డెఫినెట్గా అటు పొల్యూషన్ తగ్గి ఇటు బూడిద అనేది కూడా కాకుండా బొగ్గు అనేది మనకు అవుతుంది. ఈ బొగ్గు డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, అన్ని బొగ్గులు ఏనో దగ్గర ఉపయోగమవుతాయి. అయితే సాధారణంగా బయోచార్ అనే పదం మనం భూమిలో బొగ్గు వేయడానికి వాడతాము. ఎందుకనంటే భూమిలో ఈ మధ్యన మనం చూస్తున్నాం, దాని ఒక సత్వ పోయి మనం ఏమి ఇచ్చినా కానీ అవన్నీ కొట్టుకొని పోయి, సో పట్టుకొని మళ్ళీ చెట్టుకు అందించేలాంటి గుణాలు ఇది లేకుండా పోయింది మట్టిలో. సో మట్టి అనేది ఈవెన్ మెకనైజేషన్, అంటే ఈ వెహికల్ తోటి మనం మోటార్లతోటి వ్యవసాయం చేస్తున్నాం కదా, అక్కడ కూడా చాలా నష్టం అనేది అవుతున్నది. సో కాబట్టి మనకు ఈ బొగ్గు వేస్తే ఆ ఒక్క మట్టి గుణము, స్ట్రక్చర్ అని అనండి, లేకపోతే ఆ సూక్ష్మజీవాలకు ఆవాసాలు అనండి, లేదా మీరు వేసిన అన్ని మెటీరియల్ కూడా ఆ బొగ్గులకు నిక్షిప్తమయ్యి మళ్ళీ అది చెట్టుకు ఇస్తాయి, చెట్టు వేర్లకి అందిస్తాయి. సో అట్లా చెట్లు మనకు డబల్, త్రిబల్, 5 టైంలు కూడా ప్రొడక్షన్ అవుతుంది మనకు. సో ఇలాంటి రిజల్ట్స్ కూడా మనం చూసినాము. మొక్క వేరు వ్యవస్థ బలంగా ఉంటూ ఎదుగుదలతో నాణ్యతను పెంచే ఈ బయోచార్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎన్ని రకాలుగా ఈ బొగ్గును తయారు చేసుకోవచ్చు, దీని ప్రాముఖ్యతపై మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. బొగ్గు అనేది మనం తయారు చేయాలంటే చాలా సింపుల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే మనము ఒక దగ్గర కుప్పలాగా పెట్టి దాని మీద మంట పెడితే కూడా స్లోగా ఆ మంట కిందికి పోతుంటుంది, మొత్తం గాలినాక నీళ్ళు పోయాలి. ఇది ఫైర్ మెథడ్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్. సో ఇదే కాకుండా మామూలుగా మనకు గుంతలు, అది మనం ట్రెంచ్ పద్ధతిలో చేసి అందులో ఫస్ట్ ఏదైనా బాగా గాలేసి అన్న కట్టెలేసి అది గాలంగానే మళ్ళీ దాని మీద కట్టెలేసి అది గాలి బొగ్గు అయినాక మళ్ళీ బూడిద అవుతున్న స్టేజ్లో మళ్ళీ కట్టెలేసి మళ్ళీ కట్టెలేసి మళ్ళీ కట్టెలేసి అట్లా కొన్ని లేయర్లు చేసి, అంటే ఒక 4 ఫీట్ల గుంత ఉండి, ఒక 2.5-3 ఫీట్ల మధ్యన వెడల్పు ఉండి, ఒక 10 ఫీట్ల పొడవు ఉన్న గుంతలు ట్రెంచెస్ చేసుకుంటే అందులో కూడా మనము చాలా బొగ్గు చేసుకోవచ్చు. సో ఇట్లా కాకుండా ఇంకా వేరే టెక్నాలజీస్ కొంటికి అనండి, లేదా రిటార్ట్స్ అని అంటాం, అవి కొనుక్కున్నా, లేదా అర్త్ మౌంట్ కిల్స్ అన్న కొన్ని స్కిల్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ లోకల్గా ఉన్న ప్రజలకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, లేదా ట్రెడిషనల్ వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి కూడా అది బొగ్గు అనేది తయారు చేస్తారు. సో ఇట్లా రకరకాల పద్ధతులు చేసినప్పుడు టెంపరేచర్ అనేది ఒకటి క్రిటికల్ ఫ్యాక్టర్ అవుతుంది. మనం తక్కువ టెంపరేచర్లో చేస్తే దాని విలువలు తక్కువ ఉంటాయి. అంటే బయోచార్ రూపంలో చేస్తే, తక్కువ టెంపరేచర్లో చేస్తే దాన్ని మళ్ళీ కాల్చుకోవడానికి బొగ్గు రూపంలో కాలుస్తాం కదా, సో ఆ రూపంలో చేసుకొని ఈజీగా ఉంటుందేమో. కానీ బయోచార్ లెక్క మట్టిలో అప్లికేషన్ చేసే దాంట్లో విలువలు కొంచెం తగ్గుతాయి అన్నట్టు. అందుకని మనకు ఈ పద్ధతి ఏ పద్ధతితోటి చేసినామని చాలా ఇంపార్టెంట్. అట్లనే బరువు కూడా, అది బరువు ఎంత వచ్చింది అనేది కూడా ఒక ఇండికేటర్ మనకు. జనరల్గా లైట్ అవుతుంటుంది, హై టెంపరేచర్కి వెళ్ళినప్పుడు మనం పైరాలసిస్ చేసినప్పుడు లైట్ అవుతుంటుంది. తర్వాత ఇంప్యూరిటీస్, అంటే జనరల్గా మనకు వాలటైల్స్ అనేది అది వెళ్ళిపోవాలి. తర్వాత మాయిశ్చర్ అనేది ఎట్లయినా వెళ్ళిపోతుంది తక్కువ టెంపరేచర్లోనే. తర్వాత యాష్ అనేది తక్కువ ఉండాలి, ఫిక్స్డ్ కార్బన్ అనేది ఎక్కువ ఉండాలి. ఇక తక్కువ కాలినప్పుడు మనకు మామూలుగా డీకంపోజబుల్ ఆర్గానిక్ కార్బన్ కూడా అని ఉండిపోతుంది, అప్పుడు దాని లైఫ్ తగ్గుతుంది అన్నట్టు. సో ఇందులో మనకు ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ స్పెషలైజ్డ్ మనము ట్రైనింగ్స్ పొందడము లేదా ప్రాక్టీస్ చేయడము, అట్లనే దాన్ని స్టాండర్డ్స్, ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఉంటే వాటికి పంపి చెక్ చేయడము, ఇవన్నీ చేస్తే దాంతో మనకు ఒక పట్టు కానీ అనుభవం కానీ వస్తుంది. అప్పుడు మనము ఇంకా ఒక ఎక్స్పర్ట్ లాగా అవుతాం అన్నట్టు. అయితే మనం హై ఎండ్ టెక్నాలజీ తీసుకుంటే మనకు అన్ని సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి మీకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. లైక్ రిటార్ట్స్ అని అంటాం, అది బ్యాచ్ లోడింగ్ ఉంటాయి లేదా కంటిన్యూస్ లోడింగ్, కానీ లక్షలలో అవుతాయి. మీకు కనీసం ఒక 25 లక్షలు 30 లక్షలు అట్లా పెడితే అలాంటివి అవుతాయి. అది కాదు మేము మామూలుగా చేసుకుంటాం, ముందు ట్రై చేస్తాము, ట్రయల్ వేసుకుంటాము అంటే మనము
ఈ ఒక అగ్గిపెట్టెతోటి కూడా జస్ట్ లేబర్ ఖర్చుతోటి ఆ పైర్ అనేది పెట్టి చేయొచ్చు. లేదా పిట్ మెథడ్లో ఒక 600 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెడితే ఒక ట్రెంచ్ జేసీబీ తోటి వేసుకొని అందులో చేసుకోవచ్చు. బట్ ఒక్కోసారి ఈ కట్టెల్ని కూడా కట్ చేయడం కూడా ఒకటి మనకు వర్క్ అన్నట్టు. సో దానికి కూడా లేబర్ ఖర్చులు అయితే చూసుకోవాలి. అంటే ప్రిపేరింగ్ అని అంటాం, ఫీడ్ స్టాక్ ప్రిపేరింగ్. అది ఏ సైజు ఉండాలి, ఎంత సైజు ఉండాలి, ఏ కట్టె పనికి వస్తుంది, ఇది కూడా ఒకటి నాలెడ్జ్ అది. సో దాని మీద కూడా మళ్ళీ అవగాహన రావాలి. మాయిశ్చరు తక్కువ అంటే ఎట్లా, ఎక్కువ ఉంటే ఏంది, ఏది ప్రాబ్లము, ఇవి కూడా చూసుకోవాలి. ఎందుకంటే మాయిశ్చర్ ఎక్కువ ఉంటే కూడా ఎమిషన్స్ ఎక్కువ అవుతాయి. అందులో మీథేన్ రావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. సో ఇట్లా రకరకాల గ్యాసెస్ వస్తాయి. మళ్ళీ అవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలేటెడ్. అట్లనే ఎంత దూరం మనము ఇది పెడతాము, బయోమాస్ ఏడుంది, నేను ఏడ పెడుతున్నా. ఎందుకంటే మళ్ళీ ట్రాక్టరు లేకపోతే వెహికల్ పట్టుకొని అది ఇడికి తీసుకొచ్చినాం అనుకుందాం, అది కూడా మళ్ళీ మనకు ఖర్చే కదా. అంటే డీజిల్ కూడా ఖర్చు పెడతాం. అంటే ఫాజిల్ ఫ్యూయల్ అనేది మళ్ళీ బర్న్ అయ్యింది, అక్కడ ఎమిషన్స్ అనేది యాడ్ అయ్యింది. సో ఇట్లా రకరకాలు మనకు ఇష్యూస్, ఛాలెంజెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా అర్థం చేసుకొని పెడితేనే కాస్ట్ బెనిఫిట్ అని అంటాం. అంటే మనం కొనేటప్పుడు కట్టే కూడా నేను ఎంతకు కిలో కొన్నా, ఎందుకంటే 4 కిలోలు 5 కిలోలు కొంటే మనకు ఒక కిలో బొగ్గెళ్తుంది. అంటే మరి అంత కట్టే కొనాలంటే నాకు ఎన్ని పైసలు అనగానే దాని రేట్ ఆటోమేటిక్ ఫిక్స్ అయిపోతుంటుంది. అయితే రైతులకు అమ్మాలంటే తక్కువ రేటుకి అమ్మాలి, అది కూడా ఆలోచన కదా. అంటే మరి ఎంత తక్కువ రేటుకి మనకు బయోమాస్ దొరుకుతుంది చేస్తాం అనేది ఓ లెక్క. ఇది అన్నీ కూడా మనకు మోడల్స్లల్లో, అంటే ఎక్స్టెన్షన్ మోడల్లో కానీ వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకునే దాంట్లో మనం బొగ్గు తయారు చేసే పద్ధతిలో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. బయోచార్ వల్ల నేలలో మరింత సత్తువ పెరుగుతుందని భాస్కర్ రెడ్డి అంటున్నారు. మరి మట్టిలో బయోచార్ కలిసిన తర్వాత ఎలాంటి మార్పు జరుగుతుంది? మొక్క వేరు వ్యవస్థ బలంతో పాటు రైతుల దిగుబడిలో ఎలాంటి మార్పులు చూసే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. భూమిలో మనం వేసినప్పుడు డైరెక్ట్ దీని మూలాన భూమికి శక్తి అనేది ఉండదు. ఎందుకంటే ఇది ఫర్టిలైజర్ కాదు. ఇది ఉన్నందుకు మీరు ఏదైతే దానికి ఇన్పుట్స్ ఇస్తారో దాంతంతా కూడా విలువకి ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే సిస్టమేటిక్గా మళ్ళీ రూట్స్కి అంది, ఆ రూట్స్ ద్వారా చెట్టుకు అంది. అటు నీళ్ళు అనండి, లేదా మనం న్యూట్రియంట్స్ అనండి, ఫర్టిలైజర్స్ అనండి, అన్నీ కూడా చెట్టుకు అందడానికి అవకాశం పెరుగుతుంది. ఆ విధంగా దోహదం చేస్తుంది. ఇదే కాదు, భూమిలో ఉండాల్సిన గాలి, ఎయిర్ కూడా ఉండాలి కదా, ఆక్సిజన్ ఉండాలి, అది పెంపొందించడం అవుతుంది. అట్లనే భూమి యొక్క స్ట్రక్చరు, కంపాక్ట్నెస్ ఏదో ఉంటుందో అది పోయి కొంచెం ఫ్రీగా ఉంటుంది. రూట్స్ కూడా పెనిట్రియేట్ కావడానికి వీలు అనేది ఏర్పడుతుంది. బయోచార్ చేసిన దగ్గర మనం రూట్స్ ఉంచితే ఇట్లా మొత్తం రూట్ ఎయిర్ తోటి చాలా థిక్ రూట్స్ ఉంటాయి. అందుకే చెట్లు కూడా అంత పెద్ద పెరుగుతాయి అన్నట్టు. అట్లా మనకు టోటల్ సాయిల్ స్ట్రక్చర్ అనండి, తర్వాత టోటల్ వాల్యూస్ అనండి, ఇంకా ముఖ్యంగా మైక్రోబియల్ లైఫ్ చాలా పెంపొందించబడుతుంది. మైక్రోబియలే కాకుండా మీకు అర్థవంస్ అనండి, ఇంకా మీతే మంచి చేసేవి ఎన్నైతుంటాయి, నెమటోడ్స్, ప్రోటోజోవా, ఇట్లా అన్నీ ఉంటాయి, ఆర్థ్రోపాడ్స్, అన్నీ కూడా బాగా పెంపొందించబడి భూమికి చాలా బలం అనేది చేకూర్చబడుతుంది. అంటే ఇది ఉన్నందుకు ఈ బలాలు అనేది డబల్ త్రిబల్ అవుతుంది. ఆ డబల్ త్రిబల్ అయ్యింది మీకు చెట్టులో కనబడుతుంది. చెట్టులు ఏంది, మీ ఈల్డ్లో కనబడుతుంది, మీ కాయల కనబడుతుంది, మీ చెట్టు హైట్లో కనబడుతుంది. మీకు ఎంత వేరే మామూలు చెట్టుకి ఎంత ఈల్డ్ వచ్చింది, దీనికి ఎంత ఈల్డ్ వచ్చింది అంటే ఈజీగా డిఫరెన్స్ తెలిసిపోతుంది. బయోచారు అన్ని పంటలకు వేయచ్చు, కానీ ఈడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎంత ఇన్వెస్టిగేట్ చేసినాము, మనకు ఎంత రిటర్న్స్ వచ్చినాయని ఒకటి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు బయోచారు ఆల్రెడీ ఖర్చు పెట్టుకొని కష్టంగా వేస్తుంటే హై ఎండ్ క్రాప్స్కి ముందు చేయండి. హై ఎండ్ అని అంటే కమర్షియల్ క్రాప్స్ అనండి, లేదా గిట్టుబాటు అంటాం కదా, ధర వచ్చేదానికి, అలాంటి వాటికి ముందు చేయండి. రూట్స్ క్రాప్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది, ఫండమెంటల్ అది. ఇదే కాకుండా కూరగాయలకనండి, పండ్ల తోటలకనండి, ఈవెన్ వరి పొలానికి కూడా వేసుకోవచ్చు. కానీ వరి పొలం నేను లాస్ట్కి చెప్తాను, ఎందుకంటే టన్నులు అని వేస్తే మనకు సర్పం, మనం అమ్మే బియ్యం రేట్లు అవన్నీ చూస్తే దానికి సింక్ కాదంతా. లేదా పాలీ హౌస్లు అనండి, ఈవెన్ హైడ్రోఫోనిక్స్లో కూడా మెటీరియల్ లెక్క వాడవచ్చు, ఈవెన్ ప్లాంటేషన్స్కి ఫుల్ వాడవచ్చు. సో అట్లా అంటే అన్నిటికి కూడా మనం ఇది వేయచ్చు, దేనికి కూడా ఇది విరుద్ధం కాదు. ఈవెన్ అన్ని నేలలలో కూడా వేయచ్చు. అయితే అమెండ్మెంట్ ఇవ్వాలి, ఓన్లీ బొగ్గు అనేది ఎప్పుడు వేయము, బొగ్గుతోటి ఎరువులు కానీ ఇంకోటి ఏదైనా కలిపి వేస్తాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే బయోచార్ గురించి రైతులకు అవగాహన కలుగుతుందని అంటున్నారు. పంటలకు బయోచార్ని అందించే క్రమంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. ఇందుకోసం రైతులు శిక్షణ తీసుకోవటం వల్ల మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు బయోచార్ మనం చూస్తే ఇటు 2 తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం దేశంలో కూడా అది మనము అగ్గి తలిగిందని అంటాం కదా, అది మొత్తము పోతుంది అని అంటాము. ఆ టైపే అవుతున్నది. ఎందుకనంటే నేను గత మే నెలల నుంచి పెట్టడం మొదలుపెట్టిన సిస్టమేటిక్గా కొన్ని వీడియోలు, దాదాపు ఒక 280 వీడియోలు పెట్టి ఉంటే ఈరోజు వరకల్లా ఓ ఛానల్లో. దాన్ని కొన్ని లక్షల మంది చూస్తారు బయోచార్ ఛానల్ అనే దాంట్లో. సో ఇట్లా వాళ్ళ ఒక ఇంట్రెస్ట్ కానీ లేదా ఆ వీడియోలు చూసి కూడా సొంతంగా చేసుకొని సక్సెస్ స్టోరీస్ నాకు ఎంతోమంది షేర్ చేశారు. ఇప్పుడు ఇట్లా ట్రైనింగ్లు పెడితే ఈరోజు మరి 2 రాష్ట్రాలకేంచి వచ్చారు. ఇంకా కొన్ని ట్రైనింగ్లలో దేశం మొత్తం నుంచి కూడా వస్తున్నారు, దూరంకేంచి వస్తున్నారు. ఆ రైతులలో కూడా ఎన్నో పద్ధతులు చేసారు. పాపం వాళ్ళకు చేసి అలసిపోయి ఏముంది సొల్యూషన్ దీని బియాండ్ అనే దాంట్లో కూడా వాళ్ళు ఆలోచన చేస్తే బయోచార్ అనేది ఒక మిరాక్యులస్ థింగ్, ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని అంటాం కదా, అట్లా వాళ్ళకు తెలుస్తున్నది. ఎందుకనంటే ఏ రైతుకు నేను ట్రైనింగ్ ఇచ్చినా ప్రాక్టికల్గా మీరు చేసినాకనే మాట్లాడండి, మీకు రిజల్ట్ వస్తేనే ఇంకొకరికి చెప్పండి, లేకపోతే అస్సలు చెప్పకండి అనేది ఒకటి రూల్ పెట్టుకోవడం అయింది. సో అట్లనే వాళ్ళు కూడా అది వస్తుంది కాబట్టి నలుగురికి చెప్తురు కాబట్టి ఇంకా 4 జాయిన్ అవుతారు. ఇప్పుడు ఉద్యమాలు అని మనం అంటే బ్లాక్ రెవల్యూషన్ అని ఒక ఉద్యమం అంట. ఆ రెవల్యూషన్ ఈ రెవల్యూషన్ దీంతో డెఫినెట్గా మనకు టోటల్ అగ్రికల్చర్ సినరియో అని అంటాము. ఇది ఒక డెఫినేషన్ ఏదైతే ఉండనో పాత పద్ధతులు అనేది, అదే కాకుండా ఇంటిగ్రేటెడ్గా మనం ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ అనండి, ఆర్గానిక్ ఫార్మింగ్ అనండి, పర్మాకల్చర్ అనండి, ఎన్ని రకాల అగ్రికల్చరల్ మెథడ్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఇది ఇంటిగ్రేట్ అవుతుంది, 100% అవుతుంది. ఎవ్వరికి కూడా విరుద్ధం కాదు, అగేన్స్ట్ కాదు. ఈవెన్ కెమికలైజ్డ్ అగ్రికల్చర్ దాంట్లో కూడా ఇది మంచిదే. ఈవెన్ ఆర్గానిక్ ఫామ్ తొందరగా చేయాలంటే కూడా ఆ పాత రెసిడ్యూస్ అన్ని తీసుకొని కూడా ఇది పనిచేస్తుంది. సో ఇట్లా ఐ థింక్ అన్ని రకాల రైతులు, అన్ని రకాల పంటలు, తోటలు అన్నీ వండించే వాళ్ళు, ఈవెన్ కాఫీ, టీ ఎస్టేట్స్ వాళ్ళు కూడా అందరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. అండ్ పర్ఫెక్ట్గా వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. అయితే గైడెన్స్ అండ్ మెంటర్షిప్ చాలా అవసరం ఉన్నది, ఆ గ్యాప్ కూడా ఉన్నది. ఈవెన్ లిటరేచర్ కానీ పబ్లిష్డ్ కానీ ఈవెన్ మన లోకల్ లాంగ్వేజ్లో ఇవి ఉండడం తక్కువనే ఉంది. అఫ్కోర్స్ వీడియోలు అనేది వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి, అది బాగానే యూజ్ అవుతున్నాయి. సో ఐ థింక్ గవర్నమెంట్ల తరఫు నుంచి కూడా చాలా సపోర్ట్ రావాలి, అది పాలసీ డెసిషన్ రావాలి, ఈవెన్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా రావాలి. కార్బన్ క్రెడిట్స్ అనే వ్యవస్థ కూడా ఇంకా యాక్సెసిబుల్ అందరికీ రీచ్ కావాలి. అందులో గ్రీన్ క్రెడిట్, కార్బన్ క్రెడిట్స్ అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రవేశపెడుతుంది. అవి కూడా ఈ బయోచార్ లెవెల్కి రావాలి. అప్పుడు వస్తే డెఫినెట్గా ఇది మనం చేసే ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పంటల సాగులో కొత్త పాలసీలు తీసుకొస్తున్నాయని, వీటిపై పూర్తి అవగాహన పెంచుకుంటే మన తెలుగు రైతులు కూడా ఈ పద్ధతిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని అంటున్నారు. కర్రలను కాల్చే క్రమంలో వృధా లేకుండా పూర్తిగా బూడిది కాకముందే బొగ్గు దశలోనే ఆపేయాలని అంటున్నారు. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోవాలి, చాలా మటుకు మనం ఏదైనా చేయబోతే ఇంకా మీరు కింద ఉన్నారు, మీకు తెలియదు ఇట్లా అంటారు కదా. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ చేస్తున్నారు, వాళ్ళు హై లెవెల్కి వెళ్ళారు, పాలసీస్ అన్నీ కూడా అవుతున్నాయి. ఓన్లీ డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న నాలెడ్జ్ని ఓడగొట్టుకొని ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్పే కాడికి తెచ్చుకున్నారు. అరే బొగ్గుతోటి పండ్లు తోమద్దన్నారు, మరి అదే టూత్పేస్ట్లో బొగ్గేసి ఇచ్చారు. అదే బొగ్గును సబ్బులు వేసి సబ్బుతోటి రుద్దుకోమన్నారు, అదే దాంట్లో షాంపూలు ఇచ్చారు. నువ్వు అన్నీ మళ్ళీ ఉల్టా ఇప్పుడు ప్రవేశపెట్టుకుంటా. మరి ఇన్ని రోజులు సైన్స్ ఎక్కడ పోయింది? సైన్స్ను పక్కన పెట్టి ట్రెడిషనల్ నాలెడ్జ్, ట్రెడిషనల్ సైన్స్ కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆ ప్రోడక్ట్ల లెక్క ఎట్లా అమ్మబుద్ధి అవుతుంది? ఐ థింక్ ముందు మనం ఇండిజినస్ నాలెడ్జ్ని, ట్రెడిషనల్స్ని డాక్యుమెంట్ చేసి మన రైతులకు వీళ్ళందరికీ దాని వాల్యూ చెప్పుకుంటా. ఆల్రెడీ ఏదైతే రీసెర్చ్ అవుతుందో ఇట్స్ ఓకే, అట్లీస్ట్ నవ్వు ఇప్పుడన్నా తెలుసుకున్నారు అనేది పాయింట్. సైన్సే ఎన్నేళ్ళైనా త్రూతే అన్నట్టు. సో ఆ డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు చెప్పేది కూడా మాట విని మళ్ళీ మనం అడాప్ట్ చేసుకోవాలి. అదే డెవలప్డ్ అన్న అమెరికా, కెనడా, బ్రిటను, మీరు యూరోప్ మొత్తం కూడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,
ఈ అన్ని దేశాలలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ నడుస్తుంది బయోచార్ ఇప్పుడు. అయితే మన దేశాలు ఈ చైనా కానీ, ఇండియా కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, లాటిన్ అమెరికన్ కంట్రీస్, అమెజాన్లో అయితే చరిత్ర, అమెజాన్ బేసిన్లో అమెజాన్ డార్క్ అర్త్ అంటాము, టెరాప్రెట్ అంటాము. అంటే వాళ్ళ సివిలైజేషన్ల గురించి హిస్టరీ రాయకముందు కొంచెం ఫ్రాన్స్ దేశం అంత ఏరియాలో బొగ్గుతోటి కూడిన వ్యవసాయం చేసారు. ఇప్పటికీ సెటిలైట్ కింద చూస్తే ఆ ప్యాచెస్, నల్ల ప్యాచెస్ కనబడతాయి. మన దగ్గర కూడా ఏ ఊర్లో పోయినా కొన్ని పాత ఊర్లు ఉన్న ఏరియా అంటాం కదా, ఆ ఏరియాలో ఇప్పటికీ బొగ్గు ముక్కలు కనబడతాయి భూములలో ఫుల్. అంటే వేసారు తరతరాల నుంచి, కానీ అదే సైన్స్గా ఇప్పుడు మనకు వచ్చింది అంతే. రైతులందరికీ కూడా నేను చెప్పేది, మీరు ఎన్నో యూట్యూబ్లు చూస్తారు, వింటారు, తెలుసుకోండి, ఇంకా తెలుసుకోండి. కానీ ప్రాక్టికల్గా ఒక 4 చెట్లు బయోచార్ తోటి పెట్టి ఆ రిజల్ట్ వచ్చినాకనే మీరు నమ్మకాన్ని ఏర్పరచుకొని ముందడుకోండి. లేకపోతే మాత్రము మీరు అన్నెసరీ మాటలు నమ్మి టన్నులు తెచ్చి ఇట్లా చల్లుకుంటా పోయి ఏదో చేసారు, అది చాలా గలత్ అవుతుంది. ఎరువులు చల్లినట్టు మోసపూరితం లెక్క మీరు చేయకండి. వెనకటికి యూరియాలు గీరియాలు ఇష్టం ఉన్నట్టు తల్లి గడబడి చేసినాము, అది కాదు. ఇది మాత్రం బొగ్గును మాత్రం సిస్టమేటిక్ అడాప్ట్ చేసుకోండి అని నేను సూచన ఇస్తున్నా. డెఫినెట్గా ఇంట్లో మీరు ఆ రిజల్ట్స్ మీరు కూడా చూస్తారు. ఎవరో చేసిరు ఎవరికో అయింది అనేది ఉండదు. ఇంట్లో అందరికీ కూడా మంచి రిజల్టే వస్తుంది. కానీ కంట్రోలు తర్వాత వేసింది వెయ్యంది అనేది పక్కనే చేయండి, అప్పుడే రిజల్ట్ కనబడుతుంది. బయోచార్ ఎరువుల వినియోగంపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాల్లో పలు ప్రాంతాలకు చెందిన రైతులు, అగ్రి స్టూడెంట్స్ ఇందులో పాల్గొన్నారు. ఇలాంటి విధానాలను వినియోగించుకోవడం ద్వారా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ నక్క సాయిభాస్కర్ రెడ్డి బయోచార్ గురించి ట్రైనింగ్ ఇస్తున్న విషయాన్ని తెలుసుకొని మేము చాలా ప్రాంతాల్లో ఈ బయోచార్ ఉపయోగాల గురించి పరిశీలన చేయడంగా ఈ బాగుందని చెప్పి తెలిసింది. దాంతో మేము మా పొలంలో కూడా ఈ బయోచార్ ట్రైనింగ్ని ఏర్పాటు చేసి మరింత మందికి ఉపయోగకరంగా ఉండడం కోసం ఇది చేస్తున్నాము. నిజానికి మేము ఒక 5 సంవత్సరాలుగా బయోచార్ని వాడుతున్నాము. కానీ మేము చేస్తున్న పద్ధతి, అందులో బయోచార్ అనే పదం మాకు తెలియదు. మేము ఇంతకుముందుకు ఏంటంటే ఎరువుని సగము, మిగతా సగంలో మేము కోకోపీటు, కంపోస్టు, కోకోపీటు, ఇసుక, ఫ్లయాసు, తర్వాత ఊక, బూడిద, ఈ 5 రకాల ఐటమ్స్ని కలిపేది. అందులో మేము ఊక, ఈ బూడిదే మేము అనుకుంటున్నాం, కానీ అది బయోచారే అనే విషయాన్ని ఈ ట్రైనింగ్ పెట్టడం వల్ల మేము వాడుతున్నది మంచిదే అని చెప్పి తేలింది. ది బయోచార్ ఎలా చేసుకోవాలి అంటే 3 మెథడ్స్ ఉన్నాయి. దీంట్లో 3 మెథడ్స్ నేను అంటే ఇక్కడికి వర్క్షాప్ అటెండ్ అవుతే అది ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఈ చార్కోల్ అంటే బయో కోల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో చార్కోల్ అంటే మనము ఏదైనా వేస్ట్ని, సపోజ్ ప్యాడీ ఉందనుకో, దాన్ని అవి ఏవైనా నీమ్వి ఏ చెట్లైనా దాన్ని మంట పెట్టి దాంతో అంటే ఆక్సిజన్ని రిలీజ్ అయ్యాక ఉట్టి కార్బన్ మిగులుతుంది. ఆ కార్బన్తో చార్కోల్ అనేది చేసుకోవచ్చు. నా రీసెర్చ్లో భాగంగానే ఇక్కడ బయోచార్ ట్రైనింగ్కి వచ్చాను. ఇక్కడ నేను బయోచార్ ప్రొడక్షన్ గురించి నేర్చుకున్నాను. ట్రైనింగ్కి రావడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. చాలా మెథడ్స్ మేము ఎలా బయోచార్ ప్రొడక్ట్ చేయాలి, బయోచార్ నుండి బై ప్రొడక్ట్స్ ఏమేమి వస్తాయి అని చూసాను. బయోచార్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది కొంచెం మాకు న్యాచురల్ ఫార్మింగ్కి హెల్ప్ అవుతుందని మేము ఇక్కడికి వచ్చినాము. సాయిల్ హెల్త్కి బయోచార్ అనేది ఈ మధ్యలో చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో సాయిల్లో ఉండే కార్బన్ పర్సంటేజ్ ఏది ఉంటుందో అది ఇంకా ఎక్కువ పెంచుతుంది. సో ఇది న్యాచురల్ ఫార్మింగ్కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అది మనం కూడా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాము. నేను పెద్దగా అయినాక ఫార్మర్ కావాలనుకుంటున్నా కాబట్టి ఇది వినడానికి ఇక్కడికి వచ్చినాను. ఈ సెమినార్కి వచ్చి చాలా విషయాలు తెలుసుకున్నాము. విజయభాస్కర్ రెడ్డి గారు చాలా విషయాలు మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ విషయాలు చెప్పి మమ్మల్ని బాగా ఇంప్రూవ్ చేశారు, బాగా నాలెడ్జ్ వచ్చేట్టు చేశారు. ఇది కంపల్సరీ ఈ బయోచార్ వాడి మేము కూడా కొన్ని పంటలతో స్టార్ట్ చేసి దీని రిజల్ట్ ఎట్లా ఉంటుందని కూడా చూసేసి మేము 10 మందికి దీన్ని ఇంప్రూవ్ చేయడానికి దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అని మా తోటి రైతులకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తాం.
ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో ట్రైకమ్ అగ్రో సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.